లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. సిట్ నోటీసులు జారీ చేసే నేపథ్యంలో విజయవాడలో సిట్ కార్యాలయానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. దీంతో అధికారులు మిథున్ రెడ్డిని విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ కొనసాగుతోంది. మిథున్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. నిన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా విచారించారు. లేటెస్ట్ అప్డేట్స్ సత్య అందిస్తారు. సత్య, లిక్కర్ వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్కు సంబంధించి నేడు కీలకమైనటువంటి పరిణామం జరగబోతోంది. ఈరోజు ఇక్కడ నిన్న విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు ఏ విధంగా ప్రశ్నించారు, అలాగే ఈరోజు మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన్ను వరుసగా ప్రశ్నలు అయితే ఆయన మీద సంధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 100కు పైగా ప్రశ్నలు అయితే ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా లిక్కర్ పాలసీ తయారీ చేయడంలో మొదటి 2 సమావేశాలు కూడా విజయసాయిరెడ్డి ఇంట్లోనే జరిగినట్టుగా ఆయన అంగీకరించారు. నిజానికి లిక్కర్ పాలసీ కానీ ఏ ప్రభుత్వ పాలసీ అయినా తయారు చేయాల్సిన సచివాలయంలో, నాయకుల ఇళ్లల్లో కాదు. ఈ విషయంనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఒక నాయకుడి ఇంట్లో ఈ లిక్కర్ పాలసీని గురించి మాట్లాడారంటే ఉన్నతాధికారులు అందరూ కలిసి దీని వెనక ఏదో సంథింగ్, ఏదో ఫిషీ ఉంది, ఏదో వెనకేదో మతలబు ఉందనే అనుమానాలు అయితే అధికారులు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన ప్రశ్నలు కూడా వారు సంధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నిన్న విజయసాయిరెడ్డి కూడా కొన్ని కీలక అంశాలను విచారణ సందర్భంగా వెల్లడించారు. ఎవరైతే రాజ్ కసిరెడ్డి ఉన్నాడో ఆయన గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లతో సహా ఆయన వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వాళ్ళెవరు అనే విషయం మీద సిట్ విచారణ ఎవరు అనే విషయంపైన సిట్ ఆరా తీస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. ఇప్పుడు మిథున్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో మొదటి 2 మీటింగ్లో మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు. కాబట్టి లిక్కర్ పాలసీని తయారు చేయాలనుకున్నప్పుడు విజయసాయిరెడ్డి ఇంట్లో ఎందుకు మీటింగ్ పెట్టారు, 2 సార్లు ఒక్కసారి కాదు 2 సార్లు ఎందుకు మీటింగ్ పెట్టి మాట్లాడుకోవాల్సి వచ్చింది, ఇలాంటి అంశాలను అనేకం అతను ప్రశ్నించడంతో పాటు మద్యం కుంభకోణానికి సంబంధించి మరొక కీలకమైనటువంటి కుంభకోణం కూడా అప్పట్లో జరిగింది. హాలోగ్రాములు ఏదైతే 2.3 కోట్ల హాలోగ్రాములు నకిలీవని తేలింది. కాబట్టి వీటికి సంబంధించి ఈ నకిలీలు ఎలా వచ్చాయి, వీళ్ళు ఏదైతే వ్యాపారం ప్రారంభించారు రాజ్ కసిరెడ్డి కావచ్చు, అదేవిధంగా మిగిలిన వాళ్ళు కలిసి మద్యం వ్యాపారం కోసం ఆదాన్ డిస్టిలరీస్, అదేవిధంగా డీకార్ట్లకు డబ్బులు అరబిందో నుంచి తీసుకుని ఏదైతే వ్యాపారం ప్రారంభించారో అక్కడి నుంచే ఈ హాలోగ్రాములు వెళ్ళాయా, లేదా డిస్టిలరీల నుంచి గోడౌన్లకు అంటే డిపోల నుంచి మద్యం అమ్మే ప్లాంతాలకు ఎక్కడి నుంచి ఈ నకిలీ హాలోగ్రాములు వెళ్ళాయి, ఈ అంశాలను కూడా అడిగే అవకాశం ఉంది. వీటితో పాటు మద్యం సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి మీద, అంటే ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎందుకు మీరు ఆ సమయంలో మీరు ఒక ఎంపీ ఉండి ఆ మద్యం అంశం మీద ఎందుకు చర్చించడానికి వెళ్ళారనేది ప్రధానంగా అడిగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నానికి విచారణ పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరొకసారి విచారణకు అవసరమైతే రావాలని చెప్పి పంపించే అవకాశం కూడా ఉంది. రైట్, అంటే ప్రధానంగా ఫేస్ ఆఫ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఒకరినొకరుని కూర్చోబెట్టి మళ్ళీ ఈ అంశాలని వాళ్ళని వీళ్ళని అడిగే అవకాశం ఏమైనా ఉందా, లేదా విడివిడిగానే ఇలా విచారిస్తారా? ఇప్పటికే నిన్న విజయసాయిరెడ్డి విచారణ సందర్భంలో కూడా గతంలో ఏదైతే వాసుదేవరెడ్డి, అదేవిధంగా అప్పట్లో ఉన్నటువంటి సత్యప్రసాద్ వీళ్ళిద్దరిని విచారించిన సందర్భంలో ఈ అంశాలు చెప్పారు. ఇది నిజమేనా, మీ ఇంట్లోనే సమావేశం జరిగిందా అని క్రాస్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దానికి విజయసాయిరెడ్డి కూడా అంగీకరించడం జరిగింది. అలాంటి క్రాస్ క్వశ్చన్స్ గతంలో వీళ్ళు ఎలా చెప్పారు, మీరేం చెబుతారు అనే క్రాస్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. వేరువేరుగా కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం అయితే ఈరోజు లేదు. ఎందుకంటే ఈరోజు మిథున్ రెడ్డి ఒక్కరినే విచారణకు రమ్మన్నారు. నిన్న అయితే విజయసాయిరెడ్డితో పాటు అటు రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా విచారణకు రమ్మన్నారు. ఉపేందర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, మీరు మీ అబ్బాయి ఎక్కడున్నారో చెబితే మంచిది, మీకే మంచిదని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నేను కూడా ప్రయత్నిస్తాను, మా అబ్బాయిని విచారణకు వచ్చే విధంగా ప్రయత్నిస్తానని కూడా ఆయన చెప్పి వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు మాత్రం కేవలం మిథున్ రెడ్డిని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. నిన్న మొన్న జరిగిన విచారణ సందర్భంగా కొత్త అంశాలు ఏవైతే వెలుగులోకి వచ్చాయో వాటి విషయాన్ని కూలంకుషంగా ఇతన్ని అడిగే అవకాశం ఉంది. ఇతను ఏం సమాధానం చెప్తాడో దాన్ని బట్టి మరోసారి పిలవాలా వద్దా అనేది విచారణాధికారులు అయితే డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సత్య.